హలో అండి, ఎలా ఉన్నారు? ఇవాళ మనం స్వీట్ కార్న్తో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూద్దాం. మొక్కజొన్న రూపాంతరం చెంది స్వీట్ కార్న్గా అవతారం దాల్చిన తర్వాత దీన్ని చూడకుండా రోజు గడవదు. థియేటర్కి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా కమ్మటి వాసనలతో రారమ్మని పిలుస్తుంది. అటువంటి స్వీట్ కార్న్తో ఈరోజు మనం ఒక చక్కని ఈవినింగ్ స్నాక్ చేసుకుందాం. చూడటంతోనే తినాలనిపించే సింపుల్ టేస్టీ రెసిపీ కార్న్ లాలీపాప్స్. ఎలా చేయాలో చూసేద్దాం రండి. కార్న్ని మిక్సీలో కొంచెం బరగ్గా ఇలా రుబ్బి తీసుకోవాలి, పచ్చాపచ్చాగా. దానిలోకి ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నిటినీ ఒక్కొక్కటిగా రుబ్బుకున్న కార్న్లోకి వేసేద్దాం. కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయలేదు. తర్వాత కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్ల బియ్యపిండి, అలాగే 2 స్పూన్ల శనగపిండి కూడా వేసేయండి. మొత్తం అన్నీ కలిపేట్టు ఒకసారి కలుపుకుందాం. నాకు ఇంకా పిండి కొంచెం పలచని అనిపించి 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ శనగపిండి వేశాను. ఈ కలుపుకున్న మిశ్రమంలో ఒక 2 స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ నా దగ్గర ఉందని వేశాను. ఇది వేయకపోయినా పర్వాలేదు, ఇది ఆప్షనల్. పిండి టేస్ట్ చూసి ఉప్పు కావాలంటే ఉప్పు, కారం అయితే కారం కాకుండా ఓ పచ్చిమిర్చి వేసుకుని కలుపుకుందాం. ఇవి వేయించడం కోసం బాండీలో నూనె వేసి పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు లాలీపాప్స్ రెడీ చేద్దాం. చేతికి కొంచెం నూనె రాసుకొని మిక్స్చర్ తీసుకొని దానిలోకి ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టి లాలీపాప్ షేప్లోకి తీసుకురండి. మీరు రౌండ్గా చేసుకోవచ్చు, లేదు మీకు నచ్చిన షేప్ ఇస్తూ దాని చుట్టూ పెట్టచ్చు. మనం ఇప్పుడు లాలీపాప్ షేప్లో చేద్దాం. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఏమీ యూస్ చేయకుండా కట్లెట్స్ లాగా కూడా చేసుకుని సర్వ్ చేయొచ్చు. లాలీపాప్స్కి డిఫరెంట్ టెక్స్చర్ రావటం కోసం ఇక్కడ నేను కొంచెం బొంబాయి రవ్వని తీసుకొని, ఉప్మా రవ్వ అండి, దాన్ని తీసుకొని వాటిపైన ఇలా జల్లాను. అన్ని వైపులా కూడా కోట్ అయ్యేట్టు ఈ బొంబాయి రవ్వను వేసుకుందాం. ఇలా బొంబాయి రవ్వ వేయటం వలన డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది. లాలీపాప్స్కి చూడటానికి బాగుంటాయి. అన్ని వైపులా కోట్ అయ్యేట్టుగా వేద్దాం. కడాయిలో నూనె వేడెక్కింది, సో ఒక లాలీపాప్ని దానిలోకి వేసేద్దాం. ఒకవైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి, అది కొంచెం గట్టిపడింది కదా, ఇప్పుడు రెండోది కూడా దానిలో వేసేద్దాం. అన్ని వైపులా ఈవెన్గా కాలేట్టుగా తిప్పుకుంటూ కాల్చండి. వేగిన దాన్ని తీసి ఎక్సెస్ ఆయిల్ పోయేట్టుగా టిష్యూ పేపర్లోకి వేసేద్దాం. రెండోది కూడా వేగిపోయింది, సో ఇంకొక 2 మళ్ళీ కడాయిలో వేసి వేయించుకుందాం. ఫ్రైయింగ్ అంతా మీడియం హైలో పెట్టి వేయించుకోండి. లోపలంతా కూడా మంచిగా కుక్ అవుతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఇది మనం వేసిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ లాలీపాప్స్. ఈవినింగ్కి పర్ఫెక్ట్ స్నాక్. ఫ్యామిలీ అందరూ కూర్చొని ఈ లాలీపాప్స్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇప్పుడు మనము ప్లేటింగ్ చేద్దాము. కెచప్తో కానీ, లేదు గ్రీన్ చట్నీతో కానీ, దేంతో తిన్నా ఈ లాలీపాప్స్ చాలా బాగుంటాయి. క్రిస్పీ కార్న్ లాలీపాప్స్. ఫ్యామిలీతో చక్కటి ఈవినింగ్ స్నాక్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ లాలీపాప్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.